కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా తీసుకుందాం. కృష్ణ, ఏంటి అసలు సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? సుప్రీంకోర్టు ముందు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ కూడా ఇటు పర్యావరణ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, ఇతరితర శాఖల అనుమతులకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన ఏదైతే ఆధారాలు కూడా సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు ఇచ్చారు? దీంట్లో ఆదేశాల్లో ఉన్నటువంటి మొత్తం సారాంశం ఏంటి? శ్రీహరి, ఏపీలో అయితే ఇసుక అక్రమాలపైన సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా తక్షణమే ఈ యొక్క ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలంటూ గత వారం సుప్రీంకోర్టే స్వయంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆదేశాలను ఏపీ ప్రభుత్వ అధికారులు బేఖాతరు చేశారు. యథేచ్ఛగా ఎక్కడికక్కడే ఈ యొక్క ఇసుక అక్రమ తవ్వకాలని జరుపుతూ ఉన్నారు. అంతేకాకుండా అసలు సుప్రీంకోర్టు స్వయంగా చెప్పినప్పటికీ కూడా అక్కడ అధికారులు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు చూసి చూడనట్లుగా చూస్తున్నారు. అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఏపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను కూడా నాశనం చేసింది. ఇటు యథేచ్ఛగా ఇసుక తవ్వుకుంటూ పోతూ ఉంటే వాటిని అనుమతించడం, అంటే వేరే ఎవరో తవ్వుకుంటూ పోతే వీళ్ళు చూసి చూడట్టు పోవడం కాదు. ప్రభుత్వమే ఇసుక తవ్వుకుంటుంది, ప్రభుత్వమే ఈ ఖజానాను ఖాళీ చేస్తుంది, ప్రభుత్వమే ఈ యొక్క గనులన్నింటినీ కూడా ఇసుకలన్నింటినీ కూడా చేసుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి తన సొంత ఖజానా నింపుకుంటున్నారు అన్నది సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. ఆ మేరకు కొంత అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ చాలా సీరియస్ నోట్ అభిప్రాయాలను చెప్పింది చెప్పొచ్చు. నిన్న గనక మనం చూస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలను వాళ్ళు ఉల్లంఘించారన్నది మాకు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళ మీద మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. అయితే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అధికారులు ఒక రీచ్ లో మాత్రమే మేము ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎంఓఎఫ్ వాళ్ళు ఒక రీచ్ మాత్రమే వాళ్ళు సందర్శించి అక్కడ ఉల్లంఘనలు జరిగినట్టుగా నివేదిక ఇచ్చారు. కానీ రాష్ట్రంలో వేర్వేరు చోట్ల అనేక చోట్ల ఈ యొక్క యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ప్రతివాది దండా నాగేంద్ర ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దాని ప్రకారంగా ఎంఓఎఫ్ అధికారులంతా కూడా వెళ్లి అక్కడ నివేదికను ఇవ్వాలి. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ఉల్లంఘనలకు సంబంధించినటువంటి అధికారులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నది కేంద్ర సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే అది ఎవరి మీద తీసుకుంటారు, దానికి బాధ్యులను ఎవరిని చేస్తారు, రెస్పాన్సిబుల్ ఎవరిని చేస్తారు, సో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద ఎవరికి శిక్ష పడుతుంది అనేది కూడా చూడాలి. అది ఒకవైపు. రెండో వైపు ఇక మీదట, అంటే నిన్న ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇక మీదట కనుక అక్కడ జరిగితే, అక్కడ ఈ యొక్క ఇసుక అక్రమ తవ్వకాలు జరగడం కానీ వాటిని కొనసాగించడం కనుక జరిగితే జిల్లా కలెక్టర్లనే బాధ్యులు చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి. ఆ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు కూడా 4 రోజుల్లోనే ఈ ఇసుక రీచ్లన్నింటినీ కూడా సందర్శించి అక్కడ ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయాలి అని కూడా ఆదేశించింది. ఒకవేళ కనుక జిల్లా కలెక్టర్లు కానీ ఉన్నతాధికారులు కానీ సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను కూడా ఉల్లంఘిస్తే మాత్రం అందరూ కూడా బాధ్యులవుతారు. వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్లడం ఖాయం, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందన్నది జస్టిస్ అభయ్ ఒక నేతృత్వం ధర్మాసనం చెప్పింది. అందుకే చాలా స్పష్టంగా చెప్పింది, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కమిటీలో ఉన్నటువంటి అధికారులు మా అధికారులు, అంటే సుప్రీంకోర్టు నియమించినటువంటి అధికారులుగా పనిచేయాలి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కాదు. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి అధికారులుగా కాకుండా సుప్రీంకోర్టు నియమించినటువంటి అధికారులుగా మీరు పనిచేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. అంటే సుప్రీంకోర్టు ఎంత సీరియస్ గా తీసుకుందో కూడా అర్థమవుతుంది. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం కూడా ఖాదరు చేయకుండా యథేచ్ఛగా ఈ యొక్క ఇసుకను తవ్వుకుంటూ పోతున్నారంటే అసలు ఏం చేయాలి అని కూడా ఒక దశలో అయితే జస్టిస్ అభయ్ ఒక తలబట్టుకున్నారు. అసలు ఇంత నిర్లజ్జగా, ఇంత యథేచ్ఛగా, ఇంత బహిరంగంగా, ఇంత బ్లేటెంట్ గా ఈ యొక్క ఉల్లంఘనలు జరుగుతాయని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్నట్టంటే గత వారంలో ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఇక్కడ జరుగుతున్నాయి అంటూ దండా నాగేంద్ర కుమార్ అక్కడ వాటన్నిటిని ఫోటోలు, విజువల్స్ వాటన్నిటిని కూడా ఇచ్చిన తర్వాత వాటన్నిటిని పరిశీలించి ఇకపైన దీన్ని ఉపేక్షిస్తే లాభం లేదు, అందుకే మేము కమిటీలు వేస్తున్నాం. ఈ ఉల్లంఘనలు జరిగాయన్నమాట నిజం అనేది మేము నమ్ముతున్నాం. కాబట్టి ఈ ఉల్లంఘనలు ఎక్కడెక్కడ జరిగాయి, వాటికి ఎవరెవరిని బాధ్యులు చేయాలి, దానికి సంబంధించి ఎంఓఎఫ్ అధికారులు అక్కడ సందర్శించి అక్కడ ఉల్లంఘనలపై సంబంధించినటువంటి వాటిపై నివేదిక ఇస్తే ఆ నివేదికను అనుసరించి బాధ్యులందరిపైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకుంటామని చెప్పారు. జరగకుండా చూడాలి.